సమ్మెకు సమాయత్తం 7 ఆర్టీసీ కార్మిక సంఘాల సమాలోచన సమ్మె తేదీపై నేడు ప్రకటన అంటూ ఇక్కడ ఈ యాక్చువల్గా ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. సరే ఈ ఆర్టీసీ కార్మికుల సంఘాల ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ డిమాండ్లు ఉన్నాయో పక్కా నెరవేర్చాలి. ఎందుకు తెలుసా, ఇప్పుడు కోట్లాది మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో. ఆర్టీసీ నష్టపోయిన సందర్భంలో మేము దాన్ని పైకి తీసుకొచ్చినాం, ఇలా లాభాల బాట పట్టిందని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా. సో లాభాల బాట పట్టిన ఆర్టీసీలో కార్మిక సంఘాలకి ఈ ఇబ్బందులు ఎందుకు, మరి ఆ డిమాండ్లు ఎందుకు నెరవేర్చలేరు? వాళ్ళు ఏమన్నా గొంతమ్మ కోరికలా అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి, ఖచ్చితంగా లాభాల బాటలు పడ్డాక వాళ్ళకి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉంది? వాళ్ళతో మాట్లాడి ఆ కార్మిక సంఘాలతో కూర్చోబెట్టుకొని, మరి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు కానీ మరి కూర్చోబెట్టుకొని అసలు ఈ సమ్మెకే పోకుండా, గతంలో కూడా సమ్మెకు పోతామని చెప్పిరాళ్ళు, అప్పుడు కూడా ఆపిర్రు, మరి ఇప్పుడు తేదీ కూడా ప్రకటిస్తారట ఇలా. సో అందుకోసమే నేనేమంటా ఉన్నా అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా వచ్చింది. ఈ ఫ్రీ బస్సుకు సంబంధించట కొంతమంది అంటే మరి ఇది బయట అంటే నాకు తెలిసింది చెప్తా ఉన్నా, కొంతమందికి ఇది అనుభవం అయింది కూడా. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటారు కదా, వీళ్ళు లాస్ట్ పాయింట్ దగ్గరికి అయితే ఎక్కడికైతే రీచ్ అవుతారో ఆ రీచ్ అయ్యే ముందు కొన్ని 0 టికెట్లు చింపేసి అవతల పడిస్తారట. ఎవరు? కండక్టర్. ఆక్యుపెన్సీ రేషియో పెంచాలే, తద్వారా మనకి ఆదాయం సమకూరుతుందని బస్సులలో మనం రాసిందైతే చూస్తాం కదా. ఈ ఫ్రీ బస్ అని పెట్టినాక ఏమైంది? ఖాళీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోయా, అంతే కదా. ఒక మహిళ బస్ ఎక్కి ఆధార్ కార్డు చూపిస్తే అయిపోయా, ఈ నెంబర్ ఆడ ఎంటర్ చేసేది లేదు, ఆ టికెట్ నెంబర్ ఏంటి చెప్పేది లేదు, ఈమె ఎన్నిసార్లు తిరిగిందని అడిగేది లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారట అంటే ప్రభుత్వం నుంచే లూటీ చేయడానికి సిద్ధమైపోయినాయట కొన్ని. ఇక ఈ కండక్టర్ల ముచ్చట నేను చెప్పేది. సరే కండక్టర్తో ఎవరు చేపిస్తుండు? ఓకే, కండక్టర్లు చేస్తున్నారు. కండక్టర్తో మరి డిపో మేనేజర్ చేపిస్తుండా, లేదంటే ఇంకా ఏదన్నా పని చేస్తూ ఉందా దీనిపైన? ప్రభుత్వం నుంచే ఇట్లా కోట్లాది రూపాయలు ఆర్టీసీకి మరి డైవర్ట్ చేయడానికి ఇది ఒక మార్గంగా ఎన్నుకున్నారా అని నేను అంటా ఉన్నా. ఎందుకంటే చాలా చోట్ల 0 టికెట్లు చింపి పాడేస్తున్నారట. ఆ 0 టికెట్ల బిల్లులు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ప్రభుత్వానికి. ఇది ఆర్టీసీలో జరుగుతూ ఉన్నది. పక్కగా దీని మీద నిఘా పెట్టాలి. ఎక్కడైనా అంటే చెకింగ్ లేని టైంలో, ఇక చెకింగ్ లేదు అవసరం లేదు అనుకున్నప్పుడు దాని తర్వాత అక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేసినట్టుగా చింపేస్తూ ఉన్నారట. సో ఆ సీరియల్ నెంబర్లు మరి అది ఏం జరుగుతోంది, అది నిజంగా మన దాంట్లో మనమే ఏదో అంటారు కదా, ఆర్టీసీయే ప్రభుత్వాన్ని దోసుకున్నాక అంటే ఇట్లాంటి ప్రయత్నం చేసినాక ఇంకా ఏం మిగిలింది? ఉత్తగా ఆ పథకం వేస్ట్ అవుతుందనేది నా బాధ. అసలే మహిళలు ఎక్కట్లేదు, అవసరమైన వాళ్ళు ఎక్కట్లేదు, ఎవరెవరికో ఉపయోగపడుతుంది తప్ప నిజంగా పేదలమైన మాకు ఉపయోగపడలేదు. మేము ఎక్కడ తిరుగుతాము? 50 రూపాయల బస్ టికెట్ పెట్టుకోకుండా ఒక మహిళ బస్ ఎక్కుతుందా? ఏదైనా పోవాలనుకుంటే పెట్టుకుంటారు కదా, ఉద్యోగాలు చేసే వాళ్ళు పెట్టుకోలేరా? పేదోనికి అవసరమవుతుంది అనుకోరు కానీ అది మళ్ళీ పెద్దోనికే పోయింది కదా, ఉపయోగపడనోనికి పోయింది అని చెప్పి అంటున్నప్పుడు ఇంకా పైగా అటు లాభం చేకూరకపోగా ఇటు కూడా నష్టం అవుతూ ఉంది, ఇటు కూడా ఇబ్బంది అవుతూ ఉంది. మన ప్రభుత్వ ధనం వృధా అంటే ఎవరిదో కాదు, నీ జేబులోకి పైసలు పోయినట్టే, నా జేబులోకి పైసలు పోయినట్టే, ఈ లైవ్ చూస్తున్న ప్రజలందరి జేబులోకి పైసలు పోయినట్టే. అందుకే దానిపైన నిఘా పెట్టాలి. ఆర్టీసీ కండక్టర్లు చేస్తున్నటువంటి ఈ పని ఏదైతే ఉందో దాన్ని ఆపండి, లేకపోతే ఏదన్నా ఒకటి చేయండి, దానికి కట్టండి, ఆన్లైన్ పెట్టండి. ఏదో ఒక రకంగా 0 టికెట్ ఇష్యూ చేసిన తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవడానికి మీరు మళ్ళీ గవర్నమెంట్ ద్వారా విపరీతంగా క్లెయిమ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో దా విషయంలో జాగ్రత్తగా ఉండాలి.